ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంత బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్, పీతలు తెలుసు కదా, చాలా టేస్టీగా ఉంటాయి కదండి. కానీ రెస్టారెంట్కి వెళ్తేనే ఇది మనం ఆర్డర్ చేస్తాం. ఏదైనా స్పెషల్గా కొంచెం డిఫరెంట్ టేస్ట్తో తినాలి అంటే బెస్ట్ చాయిస్ పీతల కర్రీ. అండ్ ఇంట్లో చేసుకోవడానికి చాలామంది కొంచెం భయపడతారు. సో ఇలా కానీ చేశారంటే రెస్టారెంట్కి మించి ఉంటుందండి టేస్ట్. వీడియో ఫుల్గా చూడండి, మీకే అర్థమైపోతుంది. ఎప్పుడైనా పీతలు వండాలి అనుకుంటే ఈ రెసిపీనే పర్ఫెక్ట్ టేస్టీ. సో మరి మీరు కూడా ట్రై చేస్తారనే అనుకుంటున్నాను. ఇవైతే సముద్రపు పీతలు, ఒక మీడియం సైజులో ఉన్నవి. సో చాలా చాలా బాగుందండి రుచి. కానీ మీరైతే తప్పకుండా ట్రై చేయాలి. అండ్ అప్పుడప్పుడు పీతలు తినడం వల్ల మన శరీరానికి చాలా పుష్కలమైన ప్రోటీన్స్ అందుతాయండి. దీనిలో ఫ్యాట్ తక్కువ అండ్ చాలా చాలా ప్రోటీన్ కంటెంట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మరి కర్రీ అయితే మనం రెడీ చేసేద్దాం. ముందుగా పీతల్ని మార్కెట్లో ఇలా శుభ్రపరిచేసుకొని తీసేసుకుంటే ఇలా వచ్చాయి. సో వీటిని మనం చాలా శుభ్రంగా కడుక్కోవాలి. ఎలా వాష్ చేయాలి అంటే రెగ్యులర్గా వాటర్తో కడిగేయడం కాదండి, కొంచెం ప్రాసెస్ ఉంది. కొద్దిగా పుల్లటి పెరుగు లేదా మజ్జిగ, అలాగే ఒక స్పూన్ పసుపు, ఇంకా కల్లుప్పు, లేదు అంటే నిమ్మరసం అయినా సరే వేసేయచ్చు. ఎందుకంటే ఆ నీచు వాసన, ఇంకా ఇది మట్టిలో ఉండే ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉండడం కోసం కంపల్సరీ మనం ఇలా వాష్ చేసుకోవాల్సిందే అండి. సో ఇదంతా కూడా ఒక 10 నిమిషాలు మొత్తం కలిపేసి కడిగేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా, ఇలా నేనైతే ఒక 1/2 కేజీ పీతలకి చెప్తున్నాను, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక 1/2 అంగుళం అల్లం ముక్క, 12 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిటికెడు జీలకర్ర, ఇంకా అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఒక స్పూన్ లవంగాలు, ఇంకా ఒక స్పూన్ మిరియాలు, ఒక గుప్పెడు జీడిపప్పు, అలాగే ఒక 1/2 అంగుళం. దానికన్నా ఎక్కువ గ్రేవీ కావాలంటే మీరు ఈ కంటెంట్స్ అన్నీ కూడా పెంచుకోవాల్సిందే. దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని ఇలా కర్స్గా పేస్ట్ చేసుకోండి. చూసారా, పసుపు వేసి వాష్ చేస్తే ఇలా నీట్గా వచ్చేస్తాయి పీతలు. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఒక బాండ్లీ తీసుకొని కొద్దిగంత ఎక్కువ ఆయిలే వేసుకోవాలి. ఎంత అయి ఉంటుంది ఈ ఆయిల్ అంటే ఒక 1/2 లీటర్ దాకా ఉంటుంది. దానిలో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర వేగిన తర్వాత ఇలా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, ఇలా ఈ పేస్ట్ అంతా కూడా చక్కగా పచ్చి వాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చి ఆయిల్ అంతా పైకి తేలేదాకా చక్కగా ఇలా కలుపుతూ ఫ్రై చేసేసేయండి. ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, ఇంకా ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా ఒక 2 స్పూన్ల కారం వేసేసేయండి. వేసేసి పూర్తిగా మన మిక్స్చర్ అంతటికీ కూడా పట్టేలాగా కలుపుతూ వేయించేసేయండి. చూసారు కదా, ఇలా కలిపారంటే ఈక్వల్గా మొత్తం పేస్ట్ లాగా అవుతుంది. దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, గుజ్జుగా తీసి ఆ పేస్ట్లో యాడ్ చేసేద్దాం. చూసారు కదా, ఇలా కలిపేసేయండి. మొత్తాన్ని కూడా కలిపారు అంటే ఇలా గ్రేవీలా వచ్చేస్తుంది. దీనిని ఒక 10 నిమిషాల పాటు మరగనివ్వండి. తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చాక కొద్దిగా కొత్తిమీర చల్లేసి, అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా పులుసులాగా చేసిన తర్వాత మరిగేంత వరకు వెయిట్ చేసేయండి. ఆ తర్వాత చూసారు కదా, పీతల్ని కడిగి పెట్టుకున్నాం కదా, ఈ పీతల్ని యాడ్ చేసేయండి.
పీతలు మొత్తం కూడా పులుసులో మునిగేలాగే పెట్టాలి. సో ఇది ఇలాగే మరిగి ఉండాలి, పులుసులా ఉండాలి అంటే కొంచెం అంతా వాటర్ యాడ్ చేసుకోండి. లేదు గ్రేవీలా కావాలి అంటే ఇలా ముక్క మునిగేంత వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకోండి. మనం ఎక్స్ట్రాగా వేసిన వాటర్ ఇంకిన తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, ఇంకా 1 స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసేసి 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేసేయండి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసి 1 పావు గంట పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయండి. చూసారు కదా, కర్రీ ఇలా గ్రేవీగా కావాలి, దగ్గరగా కావాలి అనుకుంటే ఇలా మూత పెట్టి ఉడికించేయండి. లేదు కొంచెం పులుసుగా కావాలి, కొంచెం మెంబర్స్ ఎక్కువ ఉన్నారు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరగనివ్వండి. అంతే. చూసారు కదా, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. గ్రేవీ ఒక టేస్ట్లో ఉంటుంది, పులుసు ఇంకొక టేస్ట్లో ఉంటుంది, ఫ్రై ఇంకా అదిరిపోయే టేస్ట్లో ఉంటుంది. తర్వాత చివరిగా కొత్తిమీర చల్లేసుకొని మనం సర్వ్ చేసేసుకుందాం. చాలా చాలా బాగుంటుందండి. ఈ గ్రేవీతో మనం చపాతీలో కానీ, పుల్కా కానీ, పరోటా కానీ ఏదైనా సరే చక్కని కాంబినేషన్ కదా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.